హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. సో మనం ఎన్సీఆర్టీ సిరీస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనేటువంటి సైన్స్ని మనం వివిధ పీడిఎఫ్లుగా ఇచ్చుకుంటూ వస్తున్నాము. సో ప్రీవియస్లీ కంప్లీట్ ఫిజిక్స్ అనేది ఇచ్చాము, తర్వాత కంప్లీట్ కెమిస్ట్రీ ఇచ్చాము. సో బయాలజీలో కూడా కొన్ని చాప్టర్స్, ఒక 10 చాప్టర్స్ వరకు ఇచ్చాము. ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇప్పుడు సూక్ష్మజీవ ప్రపంచం అనమాట, అంటే వ్యాధులు, రకరకాలు వచ్చేటువంటి వ్యాధులు. సో ఈ వ్యాధులు గురించిన క్వశ్చన్స్ లేని గ్రూప్ డి పేపర్ కానీ ఏది కానీ ఉండదన్నమాట. సో చాలా రైల్వే ఎగ్జామ్స్లలో నాట్ ఓన్లీ గ్రూప్ డి అనేం కాదు, టెక్నీషియన్స్ కావచ్చు, ఏఎల్పి, జేఈ, అలాగే ఈ ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్, ఎన్టీపీసీ ఎగ్జామ్స్. సో వీటిల్లో వ్యాధులు అనేది మోస్ట్ కామన్లీ అడిగేటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వ్యాధుల గురించి అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనం అన్ని వ్యాధుల గురించి ఇస్తున్నాం అనమాట. సో అదేవిధంగా కొద్దిమంది అడిగారన్న, మీకు ఎన్ని వచ్చాయన్న గ్రూప్ డిలో మార్క్స్ అప్పుడు రాసేప్పుడు, సో మీ ర్యాంక్ ఎంత అనేది కొద్దిమంది మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట. సో వాళ్ళ కోసము నా స్కోర్ కార్డ్ అనేది మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఇది నా స్కోర్ కార్డు. సో నా పేపర్లో మొత్తం వచ్చేసి 98 వ్యాలిడ్ క్వశ్చన్స్ వచ్చాయి. అందులో నేను 90 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ఆ పేపర్లో నాకు 96 క్వశ్చన్స్ తెలిసినట్టు వచ్చాయన్నమాట. తెలిసినట్టు అంటే ఆ 6 క్వశ్చన్స్ ఏంటంటే చదివాను, కానీ నాకు అది 50-50 ఛాన్సెస్ ఉందనమాట. ఆన్సర్స్ 2 ఆప్షన్స్లో ఏది అనేది పిక్ చేసుకోవాలనో కొంచెం కన్ఫ్యూజ్ పడ్డాను అనమాట. కానీ అవి చదివిన క్వశ్చన్స్, ఆ 6 క్వశ్చన్స్ కూడా. బట్ ఎందుకులే రిస్క్ తీసుకోవడము, అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అక్యురసీ వల్ల మనకు నార్మలైజేషన్స్ వల్ల స్కోర్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, సో ఆ 6 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయలేదు. సో ఓవరాల్గా నేను 90 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేశాను. ఈ 90 క్వశ్చన్స్లో నాకు కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్స్ వచ్చేసి 81 క్వశ్చన్స్ అనమాట. యాక్చువల్గా 82 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. ఆ కరెక్ట్ అయినటువంటి ఒక 2 క్వశ్చన్ కూడా, 2లో ఒకటి కూడా ఇన్వాలిడ్ క్వశ్చన్ అయిపోయింది. సో కాబట్టి నాకు 81 అనేది కరెక్ట్ వచ్చాయి. సో నేను రాంగ్గా పెట్టినటువంటి క్వశ్చన్స్ వచ్చేసి 8 రాంగ్ క్వశ్చన్స్ పెట్టాను అనమాట. ఈ 8 రాంగ్ క్వశ్చన్స్లో ఒక 2 సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే 2 అర్థమెటిక్ క్వశ్చన్స్, ఒక 3 వచ్చేసి ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, తర్వాత వచ్చేసి ఒక క్వశ్చన్ వచ్చేసి రీజనింగ్ క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా ఈ సైన్స్లో నాకు వచ్చినటువంటి 25 క్వశ్చన్స్లో 23 వరకు కరెక్టే పెట్టగలిగాను. ఒక 2 క్వశ్చన్స్ ఏమైనాయంటే నేను క్వశ్చన్ని క్లియర్గా చదవలేదు, మనకు తెలిసిన క్వశ్చనే కదా అని చెప్పేసి ఆప్షన్స్ కూడా క్లియర్గా చూడకోకుండా 3 సెకండ్స్ లోపల ఆన్సర్ పెట్టాను అనమాట. సో ఏదైనా కానీ తొందరపాటు అనేది అస్సలు పనికిరాదు. కొంచెం నిదానంగా ఆలోచించి మన ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ క్వశ్చన్ ఏంటంటే ఆమ్లాల క్షారాల గురించి అనమాట. ఒక వ్యక్తి ల్యాబ్లో ప్రయోగాలు చేస్తున్నాడు, పొరపాటున అతని షర్టు మీద మరకలు పడ్డాయి. సో కింది వాటిలో ఏ పదార్థం ఉపయోగించి ఆ మరకల్ని తొలగిస్తారని అన్నారు. సో ఆప్షన్ మనకి ఏంటంటే సోడియం బైకార్బోనేట్ అనమాట. అంటే వాషింగ్ సోడా, బట్టల సోడానే మనం సర్ఫ్ వేసి ఉతుకుతాం కదా, సో దాని గురించి ఆప్షన్ అనమాట. కానీ నేనేం చేశానంటే వెంటనే అది చూసుకోకుండా సోడియం కార్బోనేట్ పెట్టాను అనమాట. అంటే వంట సోడా. యాక్చువల్గా వంట సోడా, సోడియం కార్బోనేట్ అనేది చాకల సోడా, ఇది యూజ్ చేయాలి. కానీ నేనేం చేశాను, సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడా అనేది చూసేసి టక్కున పెట్టేసుకున్నాను. సోడియం కార్బోనేట్ అనేది క్లిక్ చేసేసాను. అలాగే బయాలజీలో మెండలీవ్ ఒక అతను ఏం చేశాడంటే బఠానీ గింజలో ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. 9:1:9:3:3:1 అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో అది నేనేం చేశానంటే రాంగ్గా పెట్టాను. ఆ రేషియో అనేది కొంచెం రాంగ్గా పెట్టేసాను. ఈ 2 అనేది నా సైన్స్ క్వశ్చన్లో పోయనమాట. ఇంకా అర్థమెటిక్లో కూడా 2 క్వశ్చన్స్ అనేది రాంగ్గా పెట్టగలిగాను. అది క్యాల్కులేషన్ పార్ట్ ఏంటంటే అసలు వాడు ఏం అడిగానే క్వశ్చన్ అని క్లియర్గా గమనించలేదన్నమాట. యావరేజ్, సింపుల్ క్వశ్చనే, యావరేజ్లో రేషియో ఇచ్చాడు, నాకు వచ్చింది మొత్తం వాల్యూ, వాడికి అనుకున్నది ఇండివిజువల్ వాల్యూ. సో అక్కడ కొద్ది కన్ఫ్యూజ్ పడి ఒక క్వశ్చన్ పోయింది, ఇంకో క్వశ్చన్ ఏదో పోయింది. ఇంకా రీజనింగ్లో కూడా అలాగే పోయింది. కరెంట్ అఫైర్స్ మెయిన్గా ఏంటంటే నాకు పోయిన 3 క్వశ్చన్స్ ఏంటంటే, నేను కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ, అంటే ఎందుకంటే ఎక్కడి వరకు అడుగుతాడో అనేది రైల్వేలో మనకు తెలియదు అనమాట. చదివాను, కొన్ని తెలియని కూడా నేను అటెంప్ట్ చేశాను అనమాట. నా క్రికెట్లో నాకేం తెలియదు, 0 నాలెడ్జ్ అనమాట. సో క్రికెట్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. సో అప్పుడు ఐపీఎల్లో హైయెస్ట్ వేలం పాటల్లో పలికినటువంటి క్రికెటర్ గురించి అడిగారు. మన క్రికెట్లో 0 నాలెడ్జ్, కానీ గెస్ చేసి ఒకట్లా రాంగ్ పెట్టేశాను. అలాగే ఇంకొకటి వచ్చేసి మసీద్ అడిగాడు, కేరళలో ఉండే మసీదు. సో అది నేనేమనుకున్నా అంటే పశ్చిమ బెంగాల్లో ఉందని చెప్పేసి ఆప్షన్ పశ్చిమ బెంగాల్ పిక్ చేశాను. సో కాబట్టి అట్లా కూడా కరెంట్ అఫైర్స్ పోయాను. సో ఏదైనా కానీ మనకు తెలిస్తేనే పెట్టాలి, తెలియకోకుండా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్యురసీ అనేది బాగా దెబ్బతినే అవకాశం ఉంది. సో మనకు అట్లా పోతే, సో మనకు వచ్చేసినటువంటి మార్క్స్ వచ్చేసి
మొత్తం వచ్చేసి 83.13702 వచ్చాయన్నమాట. అంటే దీన్ని పర్సంటేజ్ స్కోర్ చేస్తే నాకు 99.92966 అనమాట. సో ఇంత పర్సంటేజ్ వచ్చిందనమాట. సో నేను పీఈటీకి క్వాలిఫై అయ్యాను. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి నా ర్యాంక్ అనమాట. సో నా ర్యాంక్ కనుక చూస్తే 150 ర్యాంక్ అనమాట. మనకు ఆ జోన్లోనే నేను అప్లై చేసింది హుబ్లీ అనమాట, కర్ణాటక జోన్లో. సో నా ముందర ఉన్నటువంటి 149 మెంబర్స్ కూడా మీరు గమనిస్తే అందరు కూడా నార్త్ ఇండియన్స్ అనమాట. సో వాళ్ళ పేర్లు కనుక మనం ఒకసారి గమనిస్తే వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్. సో మనకు ఆ జోన్లో మంది 150 ర్యాంకు. సో కాబట్టి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నాకు ఇంత స్కోర్ వస్తుంది, ఇంత ర్యాంక్ వస్తుంది. నేనేం చేశానంటే యథావిధిగా రోజు టెస్ట్ సిరీస్ రాసుకునేవాడిని, నా స్కోర్ ఎక్కడ తగ్గుతుందో చూసుకునేవాడిని. ఈరోజు రాసిన టెస్ట్ సిరీస్లో వచ్చిన మార్క్స్ కన్నా నెక్స్ట్ టెస్ట్ సిరీస్లో నాకు ఎక్కువ రావాలనుకునేవాడిని. సో ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతున్నారు కట్ ఆఫ్లు ఎట్లా ఉంటాయి బ్రో అంటే. కట్ ఆఫ్ల గురించి మనం చెప్పలేము, ఎందుకంటే డిపెండింగ్ అపాన్ షిఫ్ట్, ఆ రోజు ఉన్న పేపర్ టఫ్నెస్, ఇలాంటివన్నీ, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అటెంప్ట్ అయ్యారు, ఇట్లాంటివన్నీ చాలా ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఆ కట్ ఆఫ్ తీయడం అనేది జరుగుతుంది. సో మీకు కట్ ఆఫ్ గురించి నేను అందరికి చెప్పేది ఒకటే అనమాట, మీరు కట్ ఆఫ్ గురించి ఆలోచించకండి. మీరు మీ యొక్క ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక టెస్ట్ రాశారు, మీకు ఆ టెస్ట్లో 52 మార్క్స్ వచ్చాయి. సో మీరు ఏం చేయాలి, బాధపడకండి, నెక్స్ట్ రాయండి. నెక్స్ట్ ఎట్లా రాస్తే టెస్ట్ ఎలా ఉండాలి, మీరు 52 వచ్చాయి కదా ఇవాళ, నాకు కనీసం రేపు 53 అన్నా రావాలి. సో ఎట్టి పరిస్థితుల్లో 52 కన్నా తగ్గకూడదు అనేటువంటి ఒక డిటర్మినేషన్ కనుక మీకు ఉన్నట్లయితే, సో నెక్స్ట్ రేపు రాసే ఎగ్జామ్లో మీరు ప్రయత్నిస్తారన్నమాట. సపోజ్ మీరు రేపు అటెంప్ట్ చేసే దాంతో ఒక 48 వరకే మాత్రమే మీరు పెట్టారు. ఈ రోజు రాసినది 52 రాశారు, 52 వచ్చినాయి. రేపు రాసే దాంతో మీకు 48 క్వశ్చన్స్ వరకు ఆన్సర్లు తెలుస్తున్నాయి. సో ఇంకా మీరు ఎన్ని 4 మార్క్స్ తక్కువ ఉన్నారు అంటే 4 అంటే ఇంకొక మార్క్ కావాలి కదా, 5 మార్క్స్ తక్కువ ఉన్నారు అనుకో. మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఆలోచిస్తారనమాట, నాకు నిన్న 52 వచ్చాయి, నేను 4 మార్కులు ఇంకా రావాలి, ఇంకొక 5 మార్కులు రావాలి నాకు. కాబట్టి ఎలాగైనా సరే ఏదో ఒక రీజనింగ్ క్వశ్చన్, అర్థమెటిక్, ఇప్పుడు సైన్స్ అలాగే ఈ జీకేటి అనేది మనం తెలిస్తేనే పెట్టగలుగుతాము, తెలియకపోతే పెట్టలేము. కానీ అర్థమెటిక్ రీజనింగ్ అలా కాదు, కొంచెం కనుక సాల్వ్ చేస్తే, ఆలోచిస్తే, బుర్ర పెడితే, సో వాటిల్లో ఆన్సర్స్ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ 5 మార్క్స్ అనేది మనం గెయిన్ చేయడానికి మన బ్రెయిన్ అనేది ఆలోచిస్తుంది. సో అట్లా 53 వచ్చినాయి అనుకుందాం, నెక్స్ట్ మళ్ళీ రాసేది 53 కన్నా అబ్బో రావాలి. ఇట్లా మీరు రోజు డే బై డే ఏం చేస్తుండాలంటే మనకు ఈ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అంతేగాని ఆ జోన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది బ్రో, ఈ సిసిఏ వాళ్ళకి ఎంత ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి ఎంత ఉంటుంది, ఇలాంటివి అనేది మీ మైండ్లోంచి తీసేయండి ఫస్ట్. సో మీరేం చేయాలంటే మీ టెస్ట్ సిరీస్లోనే మీకే పోటీ అన్నమాట. సో ఇట్లాగా మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట అందరూ. సో ఇంకోటి వచ్చేసి మనకు పీడిఎఫ్, మనం ఇప్పుడు ఇది చెప్పాం కదా సూక్ష్మజీవి ప్రపంచ డిసీజెస్. సో మనం ఆల్రెడీ ఇట్లా ఇచ్చేసాము పీడిఎఫ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మొత్తం తీసుకోవచ్చు అనమాట. సో మొత్తం పీడిఎఫ్స్ చాలా నీట్గా ఇన్ డీటెయిల్గా రాయడం జరిగిందనమాట. మొత్తం అన్ని రకాల వ్యాధుల గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనమాట. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం ఎన్సీఆర్టీ బుక్స్లో లైన్ వెతికి రాసుకున్నటువంటి నా నోట్స్ అనమాట ఇది. సో నేను అప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేశానో ఆ నోట్స్, సో నాకు ఒకరికే కాదు మీకు కూడా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే నా నోట్స్ అనేది ఇట్లా పీడిఎఫ్గా మార్చేసి మీకు తీసుకురావడం జరిగిందనమాట. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్నటువంటి ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ కనుక మీరు వాట్సాప్ చేసినట్లయితే పీడిఎఫ్ అనేది నేను సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ.